మోంతా తుఫాను ప్రభావం దృష్ట్యా విపత్తు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ప్రకాశం జిల్లా పాకాల సముద్ర తీరాన్ని సందర్శించిన అనంతరం తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు చేపట్టవలసిన చర్యలపై స్థానిక పోలీసు అధికారులకు దిశానిర్దేశనం చేశారు. ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, రెవెన్యూ మరియు విద్యుత్ శాఖల అధికారులతో నిత్యం సమన్వయం చేసుకోవాలంటూ సూచించారు. బాగా విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పి మనకు వాతావరణ శాఖ నుంచి అలర్ట్ ఉంది. మన జిల్లాకు చూసుకున్నట్లయితే 6 మండలాలు ప్రత్యేకంగా సైక్లోన్కి ఎఫెక్ట్ అయ్యేటటువంటి మండలాలు. ఆ మండలాల్లో కూడా మనకు దాదాపు 20 రెవెన్యూ విలేజెస్లో కూడా సైక్లోన్ యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి పోలీస్ శాఖ నుంచి వీటన్నిటిలో కూడా మా పోలీస్ ఆఫీసర్స్, సంబంధిత జ్యూరిస్డిక్షనల్ అధికారులందరూ కూడా వాళ్ళ స్టాఫ్ తోటి దీనికి ప్రిపేర్డ్ అయి ఉన్నారు. అలాగే లోకల్ ఆఫీసర్స్కి జిల్లాలో వేరే సబ్ డివిజన్స్ నుంచి కూడా కొంతమంది అధికారులని పిలిపించి వాళ్ళకి ఎక్స్ట్రా ఫోర్స్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది. దీనికి తోడు ఏదైతే మనకు ఏదైనా డిజాస్టర్ వచ్చినా కానీ, ఏదైనా కెలామిటీ చెప్పలేం కాబట్టి దానికి రకరకాల ఎక్విప్మెంట్ యొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. రోడ్ క్లియర్ ఒకవేళ ఏదైనా అయితే వాటర్ని క్లియర్ చేయడానికి జేసీబీలను, డోజర్స్ అను, ట్రాక్టర్స్ అను, తర్వాత ట్రాన్స్పోర్టేషన్కి కొంత వెహికల్స్ అను, రోప్స్ అను, డ్రాగన్ లైట్స్ అను, ఇట్లా రకరకాల ఎక్విప్మెంట్ యొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా జిల్లా యంత్రాంగము అలాగే పోలీస్ శాఖ అంతా కూడా కావాల్సినటువంటి